అంటే ఈ కోడ్ అనేది తీసుకెళ్ళి దాచుకునేది కాదు ఎవరును. ఒకవేళ మన దగ్గర కొన్నవాడు తెలియనివాడు అయినా సరే తీసుకెళ్ళిన తర్వాత 10 మందికి చూపించుకుంటాడు. మరి నేను కోడిని కొన్నాను రా చూడండి రా అని. ఆ కొన్న 10 మందిలో ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రేటు ఎక్కువైందని చెప్పినా పర్వాలేదు, కానీ కోడిపుంజు బాగోలేదని మాత్రం చెప్పకూడదు. ఆ టైపులో మన కోడిపుంజు ఉండకూడదు. ఎందుకనంటే ఈ కోడి అనేది మగవాడికి, ఈ ఆడవాళ్ళకి నగలు చీరలు ఎంత ఇంపార్టెంటో ఎంతమందికి చూపించుకుంటారో కొంటే కొత్త. ఈ కోడి అనేది ఎవరు కొన్నా సరే 10 మందికి చూపించుకుంటాడు ఖచ్చితంగా. పంది వేసిన రోజున కూడా పలానా దొడ్లో కొన్నదే ఇది దెబ్బలాడలేదురా అని బాధపడే పరిస్థితి ఉండకూడదు. దాని వరకు అది న్యాయం చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మంచి కోడిని, జాతి కోడిని నమ్ముకునే ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి విషయం, కల్తీ చేయకూడదు.